కిచిడి. పులగం అంటే ఇంకా కొంచెం గట్టిగా చేసుకుంటారు, కానీ మేము మెత్తగానే చేస్తాము, ఇట్లనే చేస్తాము. చాలా బాగుంటుంది ఇది. నెయ్యి వేసుకొని వంకాయ పెట్టుకొని ఈ చట్నీ వేసుకొని తిన్నామంటేనా ఇంకా సూపర్ సూపర్. ఇవి కూడా మేము వేయించుకుంటాము, పచ్చి వేయము పెసరబ్యాళ్ళు, అందుకోసమనే చాలా టేస్ట్ ఉంటుంది. అది మామూలుగా పచ్చి వేసాం కదా, పచ్చి వేసినప్పుడు అంత టేస్ట్ అనిపించదు నాకైతేనా. నేను అది తిన్నాను ఇది తిన్నాను, కానీ ఇదే నాకు టేస్ట్ అనిపిస్తుంది. దీంతోపాటు చట్నీ, వంకాయ. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మేము పులగం చేసుకున్నాము. పులగం అంటే కిచిడి, మేమైతే కిచిడిని అంటాము, కానీ అందరికి అర్థంగా కావాలని చెప్పేసి పులగం అని చెప్పినాను నేను. పులగం చేసినాను నేను, ఆల్రెడీ కుక్కర్లో పెట్టుకున్నాను. మేము కొంచెం మెత్తగా వండుకుంటాము పులగాన్ని, కిచిడిని. చాలా మంది మా అమ్మ వాళ్ళ సైడ్ అక్కడ అంతా కూడా గట్టిగానే చేస్తారు, పొడి పొడిగా ఉంటుంది వాళ్ళకు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు పచ్చి పులుసు అంట వంట చేసుకుంటారు. మేము పచ్చి పులుసు చేయము, పచ్చి పులుసు లాగానే చట్నీ చేసుకుంటాం మేము. చట్నీలోకి ఉల్లిపాయలు, ఈ చెనక్కాయ విత్తనాలు, నువ్వులు అన్నేసి పచ్చి పులుసు చేస్తాం మేము. మేము చట్నీ అంటాము, వాళ్ళు పచ్చి పులుసు అంటారు. దాంతోపాటు మేము వంకాయ చేసుకుంటాము, వంకాయ కూర చేసుకుంటాము. కర్రీ కూడా బాగుంటుంది వంకాయ, ఈ చట్నీ, పులగం చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఎట్లా చేసినాను చూద్దాం రండి. మరి ఈ పులగం అన్నం అంటాం కదా, మేము కిచిడి అంటాంలే, కిచిడి అని అంటాము. చాలా మంది కిచిడి అంటే తెలియదు, మరి ఏదే అనుకుంటారు, అది మసాలా కిచిడి అట్లా అనుకుంటారు. అందుకోసం నేను పులగం అని చెప్పి అంటున్నాను. దాంట్లోకి వేరుశనగ విత్తనాలు, కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర వేయించుకున్నాను. కొంచెం చింతపండు, ఎక్కువ లేదు చింతపండు, మనకి కొంచెం కదా చట్నీ, అందుకోసమైనా ఊరికే 2 రెబ్బలు నానేసినాను. కొన్ని ఉల్లిపాయలు, కొత్తిమీర, నువ్వులు కూడా వేసుకుంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది, చాలా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ గ్రైండర్కి వేసేద్దాము. గ్రైండర్కి వేసినాక చూద్దాం. ఇంకా వేరుశనగ విత్తనాలు, పచ్చిమిర్చి, వేయించుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, దాంతోపాటు నువ్వులు, దాంతోపాటు కొంచెము చింతపండు, కొంచెం ఎక్కువ లేదు చింతపండు వేసి గ్రైండ్ చేద్దాము. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాము, ఉప్పు కూడా వేయలేదు కదా, కొంచెం ఉప్పు వేద్దాము. చూడండి మెత్తగా ఉంది కదా, దీన్ని వాటర్ వేసేసుకున్నాము. వాటర్ వేసుకొని మరి గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసినాను నేను ఆల్రెడీ. ఇంకా ఇట్లా కొంచెం వాటర్ లాగానే చేసుకోవాలి మనము, మరీ గట్టి చేసుకోకూడదు. ఇంకా కొంచెం వాటర్ పడతాయి, వాటర్ వేస్తాను. స్టవ్ అంటించేద్దాము. స్టవ్ అంటించి ఆయిల్ వేసుకున్నాము. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్నాము, కొద్దిగా చాలు, ఎక్కువ అవసరం లేదు దీనికి. కొన్ని ఆవాల, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు ఎక్కువ వేయించరాదు, ఉల్లిపాయలని కొద్దిసేపు వేయించుకున్నాము. పచ్చి వేసుకున్నా కూడా బాగుంటాయి, కానీ కొంచెం కొద్దిమంది తిన్నారు కదా, అందుకోసమని ఇట్లా వేయించుకొని చేసుకుంటే బాగుంటాయి. కొద్దిసేపు వేయించుకున్నాము చాలు. ఇంత వేడికి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేద్దాము. కొత్తిమీర కూడా వేసి కొంచెం సేపు వేయించుకున్నాము. అయిపోయింది. తర్వాత ఇంకా చట్నీలోకి వేసేద్దాము. అంత వేసుకొని బాగా కలుపుకున్నాము. ఇంకా చట్నీ అయిపోయింది, రెడీ. ఒకసారి కలుపుకున్నాము. ఇంకా కొంచెం కావాలంటేనే కొంచెం వాటర్ వేసుకుంటే కూడా సరిపోతుంది, కానీ మరి వాటర్ అయితే కూడా బాగుండదు. కిచిడి మెత్తగా వేసింటాం కదా మనం ఆల్రెడీ, కాబట్టి ఇట్లుంటేనే సరిపోతుంది. చాలా బాగుంటుంది ఇది. చూసినారు కదా, పులగం అన్నంలోకి కానీ కిచిడి అన్నంలోకి కానీ ఇది చట్నీ చాలా బాగుంటుంది, ఈజీ కూడా. చూసినారు కదండి, కిచిడీలోకి నేను చట్నీ ఎలా తయారు చేశానో. మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. ఓకేనండి, బాయ్.